గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహనాథుని స్తుతించెదం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించెదం. దేవాలయ గుడి గంటల సందడి, పూజ గురువులు విచ్చేసిరు. రండి దైవజనమా, పూజా సమయమిది. భక్తితో స్మరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబున. భక్తితో స్మరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబున. ఈనాడు ఆనములన్నీ ప్రియమార సమర్పించి శరణంటిమి. ఈనాడు దానములన్నీ ప్రియమార సమర్పించి శరణంటిమి. జీవితాన కష్టకాలమొచ్చినా నీతో నీ దేవుడెప్పుడుండును. జీవితాన కష్టకాలమొచ్చినా నీతో నీ దేవుడెప్పుడుండును. స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహనాథుని స్తుతించెదం. స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహనాథుని స్తుతించెదం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరు. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. రండి దైవజనమా, పూజా సమయమిది. ఈ పరిశుద్ధ దేవబలి పూజలో కుర్రా కృష్ణ నిర్మల వీరి వివాహ వార్షికోత్సవము. వీరికి 27వ తారీఖు 5వ నెల 22వ తారీఖున వివాహం జరగబోచుండగా వీరిని దీవించలాగున, అదేవిధంగా వారి కుటుంబంలో సభ్యులు దుర్పావతి వీరిని దీవించి కాపాడమని దీవబలి పూజ. సిఎస్ఏ సభలో మరణించినటువంటి కన్యాస్త్రీల ఆత్మల నిమిత్తము దీవబలి పూజ. ఏర్వ వెలాంగిని రెడ్డి అఖిల వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవాతి దేవుడు ఈ దంపతులను దీవించి ఆశీర్వదించలాగున, వారి కుటుంబంలో శాంతి సమాధానం నెలకొనాలని, వారి యందు
అన్యోన్యత ఉండాలని దేవుబలి పూజ. బీరెడ్డి, నారెడ్డి, సుజాత వీరి వార్షికోత్సవ సందర్భముగా ఆ దేవాతి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించలాగున, ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆరోగ్యము, అదే విధముగా బిడ్డల చదువులు ఎందు దేవాతి దేవుడు తోడులాగున, ఈనాడు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి సుజాతను దీవించి ఆశీర్వదించమని, కుమారుడు సన్నీని దీవించి కాపాడమని దేవుబలి పూజ. దాచేటి దాసు, బుజ్జి, పెద్ద కుమార్తె వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేల్లో కాను ఇంటర్ పరీక్ష రాసిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కుమార్తెను దీవించి అది జ్ఞానాన్ని ప్రసాదించమని దేవుబలి పూజ. మల్లవరపు శంకర్, మార్గరెట్ కుటుంబంలో దేవుడు చేసిన మేల్లో గాను ఆ కుటుంబంలో చదువుతున్నటువంటి చిన్నారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఆశాశైని తన యొక్క ఇంటర్ పరీక్షలు రాయబోచుండగా ఆమెను దీవించి కాపాడమని దేవుబలి పూజ. జీవన్ కొండూరు వ్రాయిచున్న ఇంటర్ 2వ సంవత్సర పరీక్షలు బాగుగా వ్రాసి ఆ బిడ్డకు మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి, సమయస్ఫూర్తి, ఆత్మస్థైర్యము, దేవుని దీవెనలు, ఆశీస్సులు దయచేయమని వారి తల్లిదండ్రులు రాజశేఖర్ బాబు స్వర్ణ దీపికలకు దేవుని సహాయమై వారు తలంచిన తలంపులు నెరవేరేటట్లుగా కూడా ఈ పూజలో వారి కోసము ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కా కాల 4వ ఆదివారంలోనికి మనము చేరుకొని ఉన్నాము. ఈ ఆదివారాన్ని మంచి గొర్రెల కాపరి ఆదివారంగా తల్లి తిరుసభ సంబోధిస్తూ ఉంది. ఆ మంచి గొర్రెల కాపరి యొక్క కాపుదలలో మందలమైనటువంటి మనందరము భద్రంగా, సురక్షితముగా ఉండేలాగా దైవ సహాయాన్ని అర్థించుతూ ఈ పూజలో మనము ప్రార్థించుదాం. ఈనాడు ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు ముందుగా ఈరోజు సమర్పించినటువంటి పూజ బలులన్నింటి నిమిత్తము ప్రార్థన చేస్తూ, ఇంకా విచారణలోని వారందరి తలంపులు, ఈ విచారణ కోసం కూడా ప్రత్యేకంగా దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఈ పూజ బలిని మనం సమర్పించుదాము. దానికి ముందుగా చేసినటువంటి పాపములను, తప్పిదాలను, పొరపాట్లను గుర్తు చేసుకొని దేవుని యొక్క మన్నింపు వేడుకొందాము. శక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సహోదరులారా నీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను.
సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను లోపము చేతను బహుపాపములు నేను చేసియుంటిని. నా తప్పు ఇది నా గొప్ప తప్పు. కన్య తల్లి మరియమ్మ దేవదూతలారా సకల పునీతులారా సహోదరులారా మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. పరమ తండ్రిని ప్రార్థించండి. పరమ తండ్రిని ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము. నీ దయలీలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము. నీ దయలీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైకచుతుడాయేలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల.
జనితైక సుతుడాయే నిలవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మమ్ము మీ స్వర్గీయ ఆనంద భాగ్యమునకు నడిపింపుడు, తద్వారా మహిమాయితడగు మా మే పరిచేరిన స్థలమునకు మీ దీనమందయు చేరగలుగునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనం నుంచి 14వ అధ్యాయము వచనము మరియు 43వ వచనం నుంచి 52వ వచనం వరకు. 13వ అధ్యాయము 14వ వచనం నుంచి మరియు 43, 52వ వచనముల వరకు. ఆ దినములలో పౌలును అతడి తోటివారు పెర్గా నుండి పిసిదియా యందలి అంతియోకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమును లోనికి పోయి కూర్చుండిరి. సమావేశము ముగిసిన తరువాత చాలామంది యూదులు యూదా మతమును స్వీకరించిన వారు పౌలును బర్నాబును అనుసరించి అపోస్తులలో వారితో సంభాషించి దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణంలోనియు ప్రతి వ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జనసమూహమును చూచినప్పుడు యూదులు అసూయచే కన్ను కుట్టుకుంటెను. అందుచే వారు పౌలకు వ్యతిరేకముగా మాట్లాడుచు దైవదూషణం పలికిరి. అయినను పౌలు బర్నబు మిక్కిలి ధైర్యంతో ఎలుగెత్తి ఇట్లనిరి, దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కానీ మీరు దానిని తిరస్కరించి మీరు నిత్యజీవనకు అయోగ్యులను చేసుకొనుటచే మేము విడిచి అన్యుల ఎద్దుకు వెళ్ళిదము. ఏలైనా ప్రభువు వాక్కు ఈ ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు, మీరు అన్యులకు వెలుగయుండుటకును
ప్రపంచమంతటకును రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్మల్ని నియమించి ఉన్నాను. అన్యులు దీనిని విని సంతోషించి దేవుని వాక్యను స్తుతించిరి. నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభువాకు ఆ ప్రదేశం అంతటను ప్రబోధించబడెను. యూదులు గొప్ప మార్గమునకు చెందిరి. భక్తులకు స్త్రీలను ఆ నగరంలోని ప్రముఖులను వారందరిపై పురికొల్పిరి. అందుచే వారు పౌలునకును బర్బనాకును విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేసిరి. అపోస్తలులు తమ కాళ్ళు ధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషంతో పవిత్రాత్మతోనూ నిండియుండిరి. ఇది ఏలిన వారి వాక్కు. ఇదే జీవమిచ్చే ప్రభువాకు, ఇదే జీవమిచ్చే ప్రభువాకు. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. ఇదే జీవమిచ్చే ప్రభువాకు. సృష్టించి రక్షించి పోషించు వాక్కు, ప్రేమించి కరుణించి నడిపించు వాక్కు. సృష్టించి రక్షించి పోషించు వాక్కు, ప్రేమించి కరుణించి రక్షించు వాక్కు. జీవితేశుని దీపుగా మనలో వసించు వాక్యము. జీవితేశుని రూపుగా మనలో నివసించు వాక్యము. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. రండి జనులారా, ఆలింప శ్రీ యేసు వాక్యము. ఇదే జీవమిచ్చే ప్రభువాకు. మధ్యనున్న గొర్రె పిల్ల వారికి కాపరి అగును, వారిని జీవజలము వద్దకు తీసుకొని పోవును. 2వ పట్టణము దర్శన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును,
వారిని జీవజలము వద్దకు తీసుకొని పోవును. 2వ పట్టణము దర్శన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మరియు 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. తదనంతరము నేను అటు చూడగా ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రె పిల్లనకు ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమునర్చుకొని వానిని స్వచ్ఛముగా చేసుకొనిరి. అందుచేతనే వారు దేవుని సింహాసనము ఎదుట నిలిచి అహోరాత్రులు ఆయన దేవాలయములో సేవలు చేయుదురు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. ఎన్నటికి వారికి ఇక ఆకలి దప్పులు ఉండవు. సూర్యుడు ఏడుమికి కానీ వారికిని దహింపదు. ఏలయన సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును. వారిని జీవజలముల యొద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిచివేయును అని ఆ పెద్ద నాతో పలికెను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. జీవనాథుడు యేసువే. శాంతి కాంతి కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా. సత్యముని బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా. శాంతి కాంతి కూర్చాడు. సత్యముని బోధించాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. జీవనాథుడు యేసువే. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను అందులోగాక.
పునీత యోహాన్ గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. యెహోవా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ కాలములో యేసు, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవమును ప్రసాదింతును. కనుక అవి ఎన్నటికిని నాశనం చెందవు. వానిని ఎవడునూ నా యొద్ద నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కనుక వానిని నా యొద్ద నుండి ఎవడునూ అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషం. ప్రభువా మీకు మహిమ కలుగును. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థాన ఫలాలలో ఒకటైనటువంటి రక్షణ అనేటువంటి ఫలము, దానిని అందించేటువంటి కాపరి గురించి ఈనాటి పఠనాలు మనకు సహాయం చేస్తూ ఉన్నాయి. పోయిన వారం తనపై ఉన్నటువంటి ప్రేమ చేత యేసు ప్రభు పేతురును తన మందను కాచి కాపాడమని పేతురును కోరుతూ ఉండటాన్ని పోయిన వారం పట్టణాలలో మనం ఆలకించి ఉన్నాం. ఈరోజు తనకు తానుగానే కాపరిగా రూపాంతరం చెందేటువంటి సంఘటనని ఈరోజు మనం ఈ పవిత్ర గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తనకు తానుగానే అప్పగించినటువంటి బాధ్యతను తీసుకొని తన మందను తానే కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దానిని గురించి, తనను తానే తన మందలకు కాపరిని అని పరిచయం చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని ఈనాడు ప్రభువు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండంశాలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి శ్రీసభ ఈ రోజును దైవ పిలుపుల ఆదివారంగా కూడా పిలుస్తూ ఉంది. కాపరి అందించేటువంటి రక్షణ, ఈ రెండింటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఈరోజు చర్చించుకునేటువంటి తరుణంలో ఈ ఆదివారాన్ని తిరుసభ దైవ పిలుపుల వారముగాను కూడా పిలవటం అనేటువంటిది, ప్రకటించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభువు తాను వహించినటువంటి రక్షణ బాధ్యతను గురుత్వ మఠవాస జీవితాల ద్వారా కొనసాగిస్తూ ఉన్నటువంటి అంశాన్ని ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు మనకు గుర్తు చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు మంచి కాపరి అని మనం ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. తన మందకు నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి కాపరిగాను, తన మందను జీవజలముల యొద్దకు నడిపించేటువంటి కాపరిగాను ప్రభువు తనను తాను తన వారికి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. పూర్వకాలంలో గనక మనం గమనించినట్లయితే, చూసినట్లయితే, దేవుడు తన ప్రజలకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తండ్రి కుమారుల బంధంగా మనం చూడవచ్చు. తన మందలకు ఉన్నటువంటి సంబంధాన్ని
భార్యాభర్తల బంధంగా మనం గమనించవచ్చు. తనకు తన ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని యజమానికి సేవకులకు మధ్య ఉన్నటువంటి అనుబంధంగా మనం చూడవచ్చు. చివరిగా తన ప్రజలకు తనకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని రాజుకు ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధంగా కూడా మనం గమనించవచ్చు అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాన్ని ఈనాటి పవిత్ర గ్రంథం మనకి తేటతెల్లం చేసే ప్రయత్నం ఈనాటి పవిత్ర గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభువేమో నేను సేవించడానికే వచ్చాను అని చెప్పటం, సేవ చేయించుకోవడానికి రాలేదు అని చెప్పడం అనేటువంటిది మనం గమనిస్తాం. ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరులారా, రక్షణ బాధ్యతలు అనేటువంటివి రాజుగారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలు. ప్రజలను రక్షించేటువంటి, ప్రజలను కాపాడేటువంటి కర్తవ్యం పరిపాలిస్తున్నటువంటి రాజుకు తప్పకుండా ఉంటుంది. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను కనుక మనం పరిగణలోనికి తీసుకొని చూస్తే ఆయనేమో నేను సేవ చేయడానికే వచ్చాను కానీ సేవించబడడానికి రాలేదు అని చెప్పి మనం ప్రభు చెప్పడాన్ని ఆలకించినటువంటి సందర్భాన్ని చూస్తే, రాజుకు ఉన్నటువంటి బాధ్యతలకు ప్రభు చెబుతూ ఉన్నటువంటి విధానానికి ఏమాత్రం పొసగట్లేదు అని, పొంతన లేదు అని మనం గమనించాలి. అటు రక్షణ, ఇటు సేవ, ఈ రెండింటిని కూడా ఏకము చేసి దేవుడైనటువంటి యేసు ప్రభు తన మందలను కాపాడుతూ ఉన్నటువంటి విధానాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపరి ఏ విధంగానైతే గొర్రెలకు పోషణనిస్తాడో, అవసరమైన సేవ తానే స్వయంగా చేసి వాటికి సంపూర్ణ రక్షణ కల్పిస్తాడో, అలాగే క్రీస్తు మనిషికి పోషణ, సేవ, రక్షణ అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు అని మనం ఈరోజు గమనించవలసినటువంటిది. పవిత్ర గ్రంథ పఠనాల్లో గనక మనం నిశితంగా చూసుకుంటూ వెళితే, మనిషికి ఈ లోకంలో పలు విధాల రక్షణ అవసరమై ఉన్నది. కేవలం సాతాను నుంచి మాత్రమే రక్షణ కావాల్సినటువంటిది కాదు. తన శత్రువుల నుండి రక్షణ ఎంతో అవసరంగా ఈనాడు మానవుడు తన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. క్రూర మృగాల నుండి రక్షణ అవసరం, ప్రకృతి నుంచి రక్షణ అవసరం, పెను తుఫానుల నుంచి రక్షణ అవసరం. చివరికి ప్రియమైనటువంటి సహోదరులారా, అనేకమైనటువంటి అనానుకూల పరిస్థితుల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా మనిషి రక్షణను కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో చివరికి మనిషి నుంచే తనను కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. మామూలుగా అయితే క్రూర మృగాలు, అనానుకూల ప్రతికూల వాతావరణం, ఈ విధంగా తనకు సంబంధం లేనటువంటి వారి నుంచి శత్రుత్వం వస్తుంది. కానీ ఈరోజు వాతావరణం ఎలా ఉంది అంటే, మనిషికి మనిషే శత్రువు అయ్యాడు. మనిషి నుంచి మనిషి తనను కాపాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకనే మనం ప్రభుత్వాన్ని గమనించినట్లయితే, ఒక మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, దేశ అధ్యక్షుడు కానీ అతనిని కాపాడడానికి కోట్ల రూపాయలను వెచ్చించి Z+ కేటగిరీ అనేటువంటి రక్షణ వలయాన్ని ఆ ఒక్క వ్యక్తి చుట్టూ పెడుతూ ఉన్నారంటే, మానవుడికి మనిషి నుంచి ఎంత ప్రమాదం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందువలన ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులారా, భద్రత అనేటువంటిది ఎక్కడి నుంచో ఎవరి నుండో కాపాడుకోవాల్సినటువంటి అవసరం కాదు. ఈనాడు మనిషికి క్రూర మృగం అయ్యాడు, శత్రువు అయ్యాడు. అందుకని మానవుడికి ఉన్నటువంటి ఈ దేవునికి విరుద్ధమైనటువంటి అన్ని భావనలు మానవుడికి, సగటు మనిషికి ప్రమాదకరంగా మారాయి. ఉన్నటువంటి ద్వేషము, అసూయ, పగ, తట్టుకోలేనటువంటి తనం,
భరించలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా చేస్తున్నటువంటి మనిషికి ప్రతిబంధకాలై మనిషిని అంతమొందించేటందుకు శత్రుత్వాన్ని ఆయుధంగా చేసుకొని ఆ మనిషిని నాశనం చేసేటువంటి పరిస్థితికి ఈనాడు మనిషి దిగజారాడు. కాబట్టి రక్షణ కోసం ప్రభుత్వం కోట్లాది కోట్ల రూపాయలను వెచ్చించి ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తులను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితి వారికి ఆ విధంగా ఉంటే ఈనాడు మనం సంఘంలో జీవిస్తూ ఉన్నాము. మనిషి సంఘంలో ఉండేటువంటి సామాజిక వ్యక్తి అయ్యుండి కూడా ఆ పక్కన ఉన్నటువంటి మనిషి నుంచి తనను తాను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. అందువలనే కాపరిగా ప్రభువు అందించేటువంటి రక్షణలో నుంచి ఎవరు దొంగలింపబడడానికి అవకాశం లేదు అని చెప్పి ఈరోజు మనం తెలుసుకోవాలి. మనిషి నుంచి మనిషి రక్షణ అవసరం అయి ఉన్నటువంటి తరుణంలో ప్రభువు కాపరిగా ప్రభువు అందించేటువంటి రక్షణలో నుంచి ఎవరును కూడా అపహరించబడడానికి అవసరం అనేటువంటిది లేదు అని, ఎన్నటికీ నాశనం అనేటువంటిది కలగదు అని, ఎవడును వానిని దేవుని నుంచి అపహరింపలేడని ఈనాటి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. కారణం ఏంటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథంలో 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చెప్పినట్లుగా, ఎందుకంటే దేవుని నుంచి దేవుని నమ్మినటువంటి వాడు అపహరింపబడడు, దొంగలింపబడడు. కారణం ఏమిటి అంటే సింహాసనాసీనుడైనటువంటి వాడు తన సాన్నిధ్యపు గుడారము నుండి వారిని కప్పివేస్తూ ఉన్నాడని చెప్పి దర్శన గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని నుంచి దేవుణ్ణి అనుసరించేవాడు, దేవుని విశ్వసించేవాడు, దేవుని బిడ్డ అయినటువంటి వాడు ఎవడు కూడా దొంగలింపబడడు, అపహరింపబడడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ వాక్యము దర్శన గ్రంథంలో ఇప్పుడు ఆలకించినటువంటి 7:15లో ఉన్నటువంటిది. సింహాసనాసీనుడైనటువంటి వాడు తన సాన్నిధ్యపు గుడారము వలన వారిని కప్పివేస్తూ ఉన్నాడు. అందువలనే వాడికి దేవుని నుంచి భద్రత వస్తుంది. అందువలన వాడు ఏ విధమైనటువంటి అపహరణకు, దొంగలింపబడడానికి అవకాశం లేకుండా రక్షించబడుతూ ఉన్నాడని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఆయన మనుషులపై కప్పేటువంటి తన సాన్నిధ్యపు గుడారము మరేమిటో కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గురుత్వ అధికారంతో కూడినటువంటి పవిత్ర స్త్రీ సభ. గురుత్వం అనేటువంటి పవిత్రమైనటువంటి అంతస్తును ఏర్పాటు చేసి ఆ అంతస్తు ద్వారా నడపబడుతూ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి కథోలిక తిరుసభ. ఇది దేవుని యొక్క సాన్నిధ్యం, ఇది దేవుని యొక్క గుడారం, ఇది దేవుని యొక్క మందసము అని కూడా మనం చెప్పవచ్చు. ఈ శ్రీ సభలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శ్రీ సభ ద్వారా ప్రతిబింబించబడుతూ ఉన్నటువంటిది ఇది. అందుకనే శ్రీ సభ తన రక్షణ కార్యంలో ఓ బలిష్టమైనటువంటి గోడల, పటిష్టమైనటువంటి చేనికి వేసేటువంటి కంచెల మనకు తయారు చేయబడింది అని ఈరోజు మనం చెప్పుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ తిరుసభ, దానిని నడిపించడానికి తాను ఏర్పాటు చేసినటువంటి గురుత్వపు అధికారము, గురుత్వపు అంతస్తు ఏదైతే ఉందో అది తన సాన్నిధ్యాన్ని తిరుసభ అనేటువంటి దాని పేరట నిరంతరం కొనసాగించబడుతూ ఉన్నది అని ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం. దానికోసమే దర్శన గ్రంథంలో 7వ అధ్యాయంలో 17వ వచనంలో ప్రభువు ఈ విధంగా అంటున్నాడు, ఎన్నటికి వారికి ఇక ఆకలి దప్పులు ఉండవు, సూర్యుడు కానీ ఏ వేడిమి కానీ వారిని దహింపదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, శ్రీ సభలోని సాన్నిధ్యపు గుడారము అయినటువంటి దివ్య సంస్కారాలతోనూ, దైవ వాక్కుతోనూ, గురువుల బోధనలతోనూ, ఇతర భక్తి కృత్యాలతోనూ ఇది తయారు చేయబడింది. ఈ తిరుసభ
మనిషి పుట్టుక నుంచి మనిషి గిట్టేటువంటి సమయం వరకు కూడా ఈ గుడారం చేత కప్పబడి పోషించబడి సంరక్షించబడి సురక్షితముగా మానవుడు మోక్షానికి చేరుకుంటూ ఉన్నాడు. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దైవ సాన్నిధ్యపు గుడారము క్రిందకు వచ్చిన వారంతా జ్ఞానస్నానము చేత దివ్య సంస్కారముల చేత ప్రక్షాళన చేయబడి పాపము నుండి శుద్ధులై పవిత్రపరచబడుతూ ఉన్నారు అని మనం ఈరోజు గమనించాలి. ఈ గుడారము క్రిందకు చేర్చబడిన తరువాత వారి పవిత్రత స్థిరత్వం కోసం పవిత్రాత్మ ధృవీకరణ అనేటువంటి సాంఘ్యాన్ని మనకు ఏర్పాటు చేసి నిరంతరము తన బిడ్డలైనటువంటి వారిని దేవుడు పవిత్రపరుస్తూ ఉన్నాడని మనం ఈరోజు గమనించుకోవాల్సినటువంటి విషయాన్ని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మన ముందుంచుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక ఈరోజు మనము ఈ మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభుని యొక్క కాపరికత్వంలో మనందరము ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి సాన్నిధ్యపు గుడారమైనటువంటి పవిత్ర తిరుసభ చేత మనందరము భద్రంగా కాపాడబడుతూ ఉన్నామని ఈరోజు గమనించుకోవాలని మనకి ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజు మనం ఆలకిస్తున్నటువంటి పవిత్ర వాక్యం మనకు బోధన చేస్తూ ఉంది. బలహీనతల ద్వారా మలినమైన వానిని మళ్ళీ మళ్ళీ పవిత్రపరిచేటువంటి దానికి పాపోచ్చరణ, పాప సంకీర్తనం అనేటువంటి పవిత్రమైనటువంటి దివ్య సంస్కారాన్ని ఒక ఆయుధంగా ఇచ్చి దేవుడు తన బిడ్డలను నిరంతరం పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఆకలి దప్పులు దరిచేరకుండా అలనాడు ఏలియా ప్రవక్త హోరేబు పర్వతానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఎడారిలో ఆ ప్రయాణంలో రొట్టె చేత ఆయన పోషించబడుతూ ఉండటం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఏదైతే ఏలియా ప్రవక్త పోషించబడ్డాడో, రొట్టె చేత నీటి చేత ఏ విధంగా దేవుని సహాయంతో తాను ఆకలి దప్పుల నుంచి విడుదలను పొందాడు, అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మోక్ష దరి చేరేటువంటి సమయం దాకా దేవుడు తన శరీర రక్తాలతో దివ్య సంస్కారమైనటువంటి దివ్య సప్రసాద స్వీకరణ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారందరినీ పోషిస్తూ ఉన్నాడని మనం ఈరోజు గమనించుకోవాల్సినటువంటి విషయం. శారీరకమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది మానవుడికి చాలా అవసరం. ఆ ఆరోగ్యం అనేటువంటిది మనకు ఉన్నప్పుడే మనం సంతోషంగా జీవిస్తాం, ఆనందంగా ఉంటాం. అలా లేనప్పుడు అనేకమైనటువంటి బాధలతో మనందరి జీవితాలు దుర్భరమైపోతాయి. అందుకని అది ఉండకుండా ఉండడానికి ప్రభు వ్యాధిగ్రస్తుల అభ్యంగనం అనేటువంటి దివ్య సంస్కారం చేత ప్రభు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా తన వారిని బలవంతులను చేస్తూ ఉన్నాడు. వ్యాధి నుంచి విడుదల చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. పవిత్ర జీవనానికి సోపానంగా ఉండడానికి జ్ఞాన వివాహం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా ఆయన తన తిరుసభను పవిత్రంగా ముందుకు సాగించేటువంటి పనిని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి గురుత్వాధికారం చేత ముందుకు తీసుకువెళుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా అన్ని కోణాల నుండి క్రైస్తవ జీవితాన్ని పటిష్టం చేస్తూ దేవుడు కంటికి రెప్పలా తన సాన్నిధ్యపు గుడారమైనటువంటి తిరుసభను కాపాడుకుంటూ ఉన్నాడు. తన వారి చేత తాను ఏర్పాటు చేసినటువంటి గురుత్వాధికారం చేత, ఆ గురుత్వాధికారాన్ని స్వీకరించినటువంటి సేవకుల చేత దానిని కొనసాగిస్తూ ఉన్నాడని మనందరం ఈరోజు గమనించాల్సినటువంటి విషయం. అందుకనే ప్రభువు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 27వ వచనాల్లో మనం గమనించినట్లయితే, నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును అని ప్రభువు చెప్పటం మన సంరక్షణలో సురక్షితంగా ఉండాలంటే మన కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుని స్వరాన్ని మనం ఎప్పుడు ఆలకిస్తూ ముందుకు వెళ్ళాలి.
దానికి అనుగుణంగా తదనుగుణంగా మనందరం ఆలకించి ముందుకు సాగాలి అని ఈ వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకని బైబిల్ గ్రంథం అనేటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం మనకి ఇవ్వడం, మనకి స్వరం ప్రధానంగా పవిత్ర గ్రంథం ద్వారా అందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. బైబిల్ గ్రంథ బోధనల ద్వారా, పవిత్ర గ్రంథ పాఠాల ద్వారా మనందరం కూడా దేవుని యొక్క స్వరాన్ని ఆ విధంగా ఆలకిస్తూ మనము ఆయనను అనుసరించేటువంటి పనిలో మనం తలమునకలై అశ్రద్ధ చేయకుండా మనం జీవించాలి అని ఈనాడు మనకి ఈ దేవుని యొక్క వాక్యం స్పష్టం చేస్తుంది. గురువుల బోధకులు చేసేటువంటి బోధనలను ఆలకించినట్లయితే జీవిత గమనాన్ని ఎటు ఎలా మార్చుకోవాలో మనందరికీ తెలుస్తుంది. మన సాంఘిక వ్యక్తిగత ప్రార్థనల్లోనూ ఈ దైవ స్వరము ప్రేరణ రూపంలోనూ మనకు వినబడుతూ ఉంది అని, మన ఆలోచనలను క్రియలను ఈ దేవుని యొక్క వాక్యం నిర్దేశిస్తూ ఉంది అని, మనం ఈరోజు ఆదేశిస్తూ ఉంది అని, నడిపిస్తూ ఉంది అని కూడా మనం ఈరోజు గమనించుకోవాల్సినటువంటి విషయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందువలన మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభు గొర్రెలు తన స్వరమును ఆలకించును, అవి తనను వెంబడించును అని చెప్పి ఆయన చెప్పటంలో ఉన్నటువంటి ఉద్దేశము అని మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి వారం. కాబట్టి గురుత్వ మఠవాస జీవితం అనేటువంటిది భగవంతుడు తన యొక్క సాన్నిధ్యపు గుడారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వెసులుబాటుగా మనం తీసుకొనాల్సినటువంటి విషయం. ఈ గురుత్వం అనేటువంటిది మనకు దైవ స్వరాన్ని అందించేటువంటి పని చేస్తుంది. సాన్నిధ్యపు గుడారమైనటువంటి తన తిరుసభలను మనల్ని నడిపించేటువంటి ప్రధానమైనటువంటి పరిక్రమాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ సాన్నిధ్యపు గుడారంలో ఉన్నటువంటి మనందరము మోక్ష పదం వైపు మనం నడవడానికి ఇది దోహదం చేస్తూ ఉంది అని, సహాయం చేస్తుంది అని మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దివ్య సంస్కారాన్ని గురుత్వపు అంతస్తు అనేటువంటి దాని ద్వారానే మనకు దేవుడు వసుగుతూ ఉన్నాడు అని మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, అందువలన ఎవరైతే ఆయన స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయనతో కలిసి జీవించేటువంటి దానికి ఇష్టపడుతూ ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ ఆ సాన్నిధ్యపు గుడారంలో ఉన్నటువంటి వారుగా ప్రభు వారిని శాంతి కాంతులతో నిండినటువంటి దేవుని రాజ్యానికి నడిపిస్తాడు అని మనందరం ఈరోజు గుర్తు చేసుకోవాలి. కనుక ఈరోజు మన యొక్క బాధ్యత ఏమిటి, మన పాత్ర ఏమిటి అని కూడా మనం ఈరోజు ధ్యానం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మనం ఆరంభించుకోవాలి. ఈ దైవ పిలుపుల ఆదివారంగా పిలువబడుతున్నటువంటి ఈ రోజును గురువుల మఠవాసుల కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ దివ్య గ్రంథ పఠనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే క్రీస్తు మళ్ళీ మనిషిగా జన్మించేటువంటి అవకాశం లేదు. మన రక్షణార్థం ఆయన తిరిగి మానవ రూపాన్ని ధరించాల్సినటువంటి అవసరం తీరిపోయింది. కనుక వీరి అవసరం శ్రీసభలో ఎంతైనా ఉన్నది అని, గురువుల అవసరం ఎంతైనా ఉన్నది అని ఈరోజు మనందరికీ ఈ దైవ పిలుపుల ఆదివారం మనకి గుర్తు చేస్తుంది. మరి వీళ్ళేమో ఆకాశం నుండి ఊడిపడినటువంటి వారు ఎంత మాత్రం కాదు అని కూడా మనం గుర్తు చేసుకోవాలి. వీరిని తయారు చేయాల్సినటువంటి బాధ్యత మళ్ళీ మనపైనే ఉన్నది. మన సంఘాల్లో నుండి మన వాళ్ళని ఈ విధంగా దైవ పిలుపులకు మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా యువతీ యువకులు ఈ బృహత్తర కార్యాన్ని అర్థం చేసుకొని, ఆకళింపు చేసుకొని, దేవుడు తమనే పిలుస్తున్నారేమో అని గమనించి తమ జీవితాలను ఈ విధంగా గురుసేవకు అంకితం చేసుకున్నప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యపు గుడారంలో భద్రత కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డలందరికీ ఈ సంస్కారాల ద్వారా, దేవుడు అందించినటువంటి గురుత్వ అధికారము ద్వారా వారిని
పవిత్రీకరించి ప్రభు యొక్క దైవరాజ్యానికి వారసులను చేసేటువంటి పని అనేటువంటిది నిరంతరం కొనసాగుతూ ఉంది. ఆ విధంగా ప్రభువు మంచి కాపరిగా, మేపరిగా తన వారి చేత తన ప్రజలను నడిపించేటువంటి అవకాశాన్ని ఆయన మనకు అందించినటువంటి విధంగా మనం ముందుకు తీసుకొని వెళ్ళగలం. కనుక ఈరోజు ప్రత్యేకంగా గురువుల కోసం ప్రార్థించాల్సినటువంటి అవసరం. ఈనాడు ప్రత్యేకంగా తమ జీవితాన్ని ఆయన సేవ కోసం, సువార్త పరిచర్య కోసం అంకితం చేసినటువంటి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాల్సినటువంటి అవసరం. ఇందాక మనం ఆలకించినటువంటి విధంగా ప్రమాదం అనేటువంటిది ప్రకృతి నుంచో, పశువుల నుంచో, క్రూర మృగాల నుంచో రాదు. ప్రమాదం అనేటువంటిది సగటు మనిషి నుంచే వస్తున్నది అని. అందుకని ఈనాడు రక్షణ కోసం దేశాలు కోట్లాది కోట్ల రూపాయలను కుమ్మరించి మనుషుల నుంచి మనుషులను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈనాడు ఆ దైవ పిలుపులో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని అలాగా అనేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాదపు టంచులో ఉన్నటువంటి మానవుణ్ణి రక్షించేటువంటి పని యేసు ప్రభు తన తిరుసభ ద్వారా గురుత్వపు అంతస్తులో ఉన్నటువంటి వారికి దయచేస్తూ ఉన్నాడు. అందువలన వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక పరిస్థితులు, కష్టాలు, సమస్యలు, ఒంటరితనం, దారిద్ర్యం, పేదరికం, ఇవన్నీ కూడా ఈనాడు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అందువలన వారి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించమని ఈనాడు తల్లి తిరుసభ ఈ దైవ పిలుపుల ఆదివారం రోజు మంచి కాపరి అయిన యేసు ప్రభు మాదిరిగా తీసుకొని వారి కోసం ప్రార్థించమని చెబుతున్నాడు. ఎందుకంటే ప్రభు వారిని పిలిచి, ఎన్నుకొని, అభిషేకించి వారిని నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుతూ ఉన్నానని చెప్పాడు. అప్పుడే మానవులు తోడేళ్లుగా మారుతూ ఉన్నారని ఆయనకు ఆ రోజే తెలుసు. అందుకని మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను, జోలనైన పాదరక్షణనైనా తీసుకుని వెళ్ళబాకండి. మీరు ఏ ఇంటికి వెళతారు ఆ ఇంటికి శాంతి కలుగును గాక అని చెప్పండి. మీ శాంతిని స్వీకరించే వాళ్ళు ఉంటే వారికి అది దొక్కుతుంది, తిరస్కరించే వాళ్ళకి అది దూరం అవుతుంది. దానికి నిదర్శనంగా మీ కాలి దుమ్మును అక్కడే వదిలిపెట్టిరండి మిమ్మల్ని తిరస్కరించినందుకు అని ప్రభు ఆనాడే స్పష్టంగా చెప్పాడు. అందువలన ఈరోజు ఈ విధంగా ఎంతోమంది ప్రాణాలను, అసూలను బాసినటువంటి వారు ఉన్నారు గురువులు. ఎంతోమంది రక్తాన్ని చిందించినటువంటి వారు ఉంటున్నారు ఇప్పటికీ కూడా. అందువలన ఈనాడు ప్రత్యేకంగా ఈ దైవ పిలుపుల ఆదివారం రోజు, మంచి గొర్రెల కాపరి ఆదివారం రోజు మందలను కాపలా కాసేటువంటి వారి యొక్క రక్షణ కోసం, భద్రత కోసం ప్రార్థించమని, మనిషి నుంచి మనిషిని కాపాడేటువంటి దానికోసం ప్రార్థించమని, తోడేళ్ల మధ్య జీవిస్తూ ఉన్నటువంటి వారందరి నుంచి రక్షించమని మనం ప్రార్థించాలి. ఎందుకంటే గొర్రె చర్మాన్ని కప్పుకున్నటువంటి విధంగా ఉంటూ తోడేళ్లుగా జీవించేటువంటి వారి నుంచి కాపాడుకోనమంటున్నాడు ప్రభు. అందువలన ఈరోజు ఈ పవిత్రమైనటువంటి పూజలో ఈనాడు మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభు ఏ విధంగానైతే తన మందల కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి రక్తాన్ని చిందించి వారిని రక్షించాడు, ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్క గురువు కూడా తన జీవితాన్ని పణంగా పెట్టి జనం మధ్య జీవించుతూ వాళ్ళు తీసుకువచ్చి అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, కక్షలు, కార్పణ్యాలు, సహించలేనటువంటి మనస్తత్వాల నుంచి ఆ గురువును కాపాడడానికి సంఘంగా సాన్నిధ్యపు గుడారం అయినటువంటి మీరందరూ చేయవలసినటువంటి ప్రార్థన. పిత, పుత్ర, పవిత్రాత్మనామమున. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సెంచిన ఏకస్థుతుడను మన యొక్క అనాథుడనైన యేసు క్రీస్తుని విశ్వసించును. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములో పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించిన తరుణం ఇది. మన రక్షణార్థమై యేసుక్రీస్తు మృతుల నుండి సజీవులై లేచినందున సంతసిల్లుచు మన ఏలిన వారైన సర్వేశ్వరునికి కృతజ్ఞతాస్తుతులు చెల్పుదాంగాక. మృతుల నుండి సజీవులై లేచి బాధావమానములనడి స్లీవను విజయ చిహ్నంగా మార్చిన పునరుత్థానమైన క్రీస్తును సకల మానవులు విశ్వసించి ఆరాధించున్నట్లుగా అందరూ ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము, హల్లెలూయా. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము, హల్లెలూయా. సకల జాతి జనులు సమాధానం కలిగి అన్యోన్య సహకార జీవితమున కలవడినట్లు వేడుకొనుచున్నాము. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము, హల్లెలూయా. బాధలను అనుభవించి వారి నామము కొరకు మరణించు వారికి ఆత్మ పటుత్వమును నిత్య జీవమునందు నమ్మకమును ఉత్థాన రక్షకుడు వసుగునట్లు వేడుకొనుచున్నాము. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము, ఈ హల్లెలూయా. బలిపీఠము చుట్టూ గుమికూడి ఉత్థానమైన రక్షకుని శరీర రక్తములతో పోషింపబడుచు మేము మీ మహిమా ఉత్థానమునకు కూడా సంసిద్ధులమగునట్లు అనుగ్రహించుమని వేడుకొనుచున్నాము. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము, హల్లెలూయా. పుత్తూరి నాగపరమేశ్వరరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కాను. ఆ కుటుంబంలో చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించలాగున, కుటుంబంలో శాంతి సమాధానాలు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు ఆరోగ్యం దయచేయలాగున దేవి బలి పూజ. ఇప్పుడు మౌనంగా మన యొక్క వ్యక్తిగత తలంపుల కోసం ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మమ్ములను పాస్కానుగ్రహములతో నింపి మా నిత్యజీవ ఆహార స్వీకరణకు అడ్డుపడు మాలిన్యముల నుండి కడిగివేసి ఉత్థానమైన క్రీస్తుతో నూతన జీవితం జీవించినట్లు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే, తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి
ముక్కురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవమునిచిన తండ్రి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవమునిచిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. కొరకును మన యొక్క వారసత్వ యొక్క ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా కాపరియగవో సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ పాస్కా పవిత్ర కార్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండినట్లు ప్రసాదించుడు. మాకు పునర్జన్మమునొసగిన ఈ పరమ పవిత్ర కార్యము నిత్యానందదాయకముగా తయారగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియురాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత, ఎల్లప్పుడు మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కా యగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగుపుత్రులముగా నిత్య జీవనముతో ఉద్భవించుచున్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్య సుఖానుభవములు తయారగుచున్నవి. ఎందుకని ఆయన మరణము ద్వారా మా మరణము పునరుద్ధరణమాయను. ఆయన పునరుత్థానంతో సహా అందరి జీవనము పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతిగానము చేయుచున్నది. అదియునో గాక స్వర్గశక్తులను దోతల దళములను మీ మహిమాయుత గీతమును నిరతము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసాన్న. ఏ నామమున వేం చేసేవారు మహోన్నతమున హోసాన్న. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, నా పాపముల గ్లాను శ్రేయ మీద కొట్టబడిన యేసుక్రీస్తు నందీశ్వరిమా సాష్టాంగపడి ఆరాధించున్నాను స్వామి. ఆ విధముగాని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము.
కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఏలినవార, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు ఈనాడు ఈ పూజలను పెట్టించి వారిని ఇక్కడ సమావేశమైన వారిని అందరిని దీవించి అందరినీ మీ ప్రేమయందు విశ్వాసమందు పరిపూర్ణ ప్రేమతో పవిత్రపరపుడు. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యత లేగ మరియాంబతోను, పునీత అపోస్తలతోను, పునీత చిన్న తెరేజమ్మ గారితోను, జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఇట్టి కలతలకు గురి కాకుండాన్నట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటించక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపముల పరిహరించు ప్రభువ, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపముల పరిహరించు ప్రభువ, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపముల పరిహరించు ప్రభువ, మాకు శాంతిని సమాధానమున దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు.
ఈ గొర్రె పిల్లల విందులకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, అయినను మీ ఒక్క మాట పలికితే నేను ఆరోగ్యం పొందేదను. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నేలో నింపా. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదలు తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదలు తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింపా. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. సమతా మమతలు జీవింపా, సోదర భావము పాటింపా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలములు కలిగిన జపము మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలనైన నేను దేవుని వారి సన్నిధిలో మోకాళ్ళ మీద నడిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిసినారని నా ఎముకలను ఎంచినారని దేవుని పేరట పూర్వకాలమునందు దావీదు దీర్ఘదర్శి వచ్చి ఎంచిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చేసి ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు అవతరింపవలేనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుతున్నాను. స్వామి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక.
దేవ వరప్రసాదముల చేత నిండిని మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదించబడిన వారు అగునే. జేసునాథుని మిక్కిలి పరిశుద్ధము గల దివ్య హృదయమా, మరియమ్మ గారి యొక్క నిష్కళంక హృదయమా, పునీత్ జోజెఫ్ గారా, సకల పునీతులారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రార్థించుదాము. ఉత్తమమే పరియగువో రక్షక, మీ మందను కరుణతో వీక్షింపుడు. మీ కుమారుని పవిత్ర శరీర రక్తముల చేత సంతృప్తిపరచ మీ మందను నిత్యము పచ్చిక బయళ్లకు చేర్చి మా నిత్య కాపరిగా ఉండునట్లు మీ కృపను అనుగ్రహింపుమని మేము ప్రార్థించుచున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలవారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. ఈ ప్రార్థించువు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించువు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధుల బాధలలో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధుల బాధలలో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింపనేర్పుమమ్మ. అమ్మా మరియా, అమ్మా మరియా, ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భూమిలో.